నమస్తే, వెల్కమ్ టు ఏపీటీఎస్ తెలుగు న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నరేంద్ర మోదీ 10 ఏళ్ల పాలనలో మహిళా అభ్యున్నతికి పాటుపడ్డారు. టీడీపీ జనసేన ఉమ్మడి జెండా సభ విజయంతో చిల్లర వ్యాఖ్యలు చేస్తున్న జగన్ చెంచా బ్యాచ్ పిల్లి మాణిక్యారావు. కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ధి కోసం రైతుల జీవితాల్ని యాగం చేయదు. మాజీ అసెంబ్లీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. నిజాలను నిగ్గు తేల్చేందుకు మేడిగడ్డకు బయలుదేరిన ఆర్ఎస్ బృందం. नरेंद्र मोदी 10 ఏళ్ల పాలనలో మహిళా అభ్యున్నతికి పాటుపడ్డారు. हम सबको ये जानना बहुत जरूरी हो जाता है कि आज हम सब यहाँ पर खड़े होकर हमारे प्रधानमंत्री का जो सपना है उसे कैसे पूरा करें. हमें रुकावट आएंगी, हमें टोका जाएगा, बढ़ने से रोका जाएगा, हर कदम पर कांटे फेंके जाएंगे, हर कदम पर एक दीवार खड़ी की जाएगी, हर कदम पर, क्योंकि हम सब जानते हैं, स्पेशली मैं जानती हूं कि जहां तक कांग्रेस और बाकी पार्टियों का सवाल है, उनका मानना है कि महिलाएं आगे नहीं बढ़ सकती हैं और अगर एक ही तरह से महिलाओं को चोट पहुंचा सकते हैं तो वो है उनकी टिप्पणी करना. और वो जो टिप्पणी करते हैं वो सब ये भूल जाते हैं कि वो भी एक मां की कोख से जन्म लिए हैं. भूल जाते हैं कि जिस औरत की, जिस महिला की वो टिप्पणी करते, वो किसी की मां है, किसी की बेटी है, किसी की बहन है, किसी की पत्नी है, किसी की भाभी है, या वो एक खुद एक महिला है. जब हम भारत माता कहते हैं, जब हम मातृभाषा कहते हैं, तो मतलब हर चीज में एक मां को देखते हैं, तो उनके मन में ये कैसे ये ठीक लगता है कि एक औरत की टिप्पणी करना, उसके बारे में गलत बोलना बिल्कुल सही होगा. लेकिन वो समझते हैं कि खाली एक औरत की टिप्पणी करके, उस औरत की बेइज्जती करके, उस औरत के बारे में भला बुरा कह के उसको हम उस जगह पे रोक सकते हैं. हमारे प्रधानमंत्री का जो सपना है, हमारे प्रधानमंत्री की जो सोच है, भाजपा की जो सोच है, भाजपा से जो हम सीखने को मिलता है कि हम सब एक हैं, भाजपा से जो हमें प्रेरणा मिलती है, मोदी को देखकर हमें जो प्रेरणा मिलती है कि भारत माता का बेटा अगर कोई बहुत ही महान सुपुत्र भारत माता का है तो वो है हमारे प्रधानमंत्री मोदी जी. మనకు తెలిసిన ఒకే విషయం, ఈ ఎలక్షన్ లో बीजेपी గెలుచుకోవాలి. क्योंकि आप सब जानते हैं अब की बार फिर एक बार టీడీపీ జనసేన ఉమ్మడి జెండా సభ విజయంతో చిల్లర వ్యాఖ్యలు చేస్తున్న జగన్ చెంచా బ్యాచ్. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యారావు మీడియా సమావేశం. ఎన్టీఆర్ భవన్ అమరావతి నుండి ప్రత్యక్ష ప్రసారం. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చవాకులు పేల్తా ఉన్నారు. నిన్న జరిగినటువంటి తాడేపల్లెగూడెంలో ఏదైతే టీడీపీ జనసేన ఉమ్మడి జెండా సభ జరిగిందో ఆ సభతోటి తాడేపల్లి ఇక్కడ ఏదైతే జగన్మోహన్ రెడ్డి కొంప ఉందో దాంట్లో వణుకు మొదలైంది. జగన్మోహన్ రెడ్డి ఆ సభ తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి పిల్ల పాములన్నిటినీ బయటకు తీసుకొచ్చి ఏదో ఎర్రి కేకలు గావు కేకలు వేయించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని ఛేదరించుకుంటా ఉన్నారు. అందుకనే చంద్రబాబు నాయుడు గారు రా కదలరా సభలు పెట్టినా, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు టీడీపీ కలిపి సభలు పెట్టినా జనం లక్షలాదిగా తరలి వస్తూ ఉన్నారు. ఒక పక్కన లోకేష్ గారి సభలు, శంకరావం సభలు, ఒక పక్కన తల్లి భువనేశ్వరమ్మ గారి సభలు ఒకవైపున, పవన్ కళ్యాణ్ గారి సభలు ఒకవైపున, చంద్రబాబు నాయుడు గారి రా కదలిరా సభలు మరొక వైపున జగన్మోహన్ రెడ్డికి ఊపిరి ఆడకుండా చేస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఒక్కరోజు అధికారం కోల్పోతానేమో అనే భయం గుప్పెట్లో బతుకుతూ ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. నిన్న సభలో చంద్రబాబు నాయుడు గారు అనేకమైనటువంటి సమస్యలు, ఈ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను లేవనెత్తాడు. వీళ్ళు గనక నిజంగా ప్రభుత్వంలో ఉండవని భావిస్తే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అని భావిస్తే
నేను ఒక నేరస్తుడిని, నేర ముఠాకి సంబంధించినటువంటి ముఠా నాయకుడిని అని జగన్మోహన్ రెడ్డి అనుకోకుండా ఉండేట్టయితే వాటికి సమాధానం చెప్పాలి. వాటికి సమాధానం చెప్పకుండా వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ధి కోసం రైతుల జీవితాల్ని యాగం చేయొద్దు. మేడిగడ్డ బ్యారేజ్ 86 పిల్లర్లలో 3 పిల్లర్లు కుంగితే భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టుల్లో కూడా అనేక సాంకేతిక లోపాలు ఉంటాయి, సరిదిద్దుకోవాలి. మాజీ అసెంబ్లీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. ఈ ప్రాజెక్టు అతి గొప్ప ప్రాజెక్ట్ అన్న సంగతి అందరూ మెచ్చుకున్నారు. కానీ ఇటీవల వచ్చినటువంటి ప్రభుత్వం ఏదో అయిపోయినట్టుగా లేని ఉన్నట్టుగా చూపించి కాళేశ్వరం ప్రాజెక్టు దాని సంబంధితటువంటి ప్రాజెక్టు చాలా ఉన్నాయి. బ్యారేజీలు ఉన్నాయి, రిజర్వాయర్స్ ఉన్నాయి, 1530 కిలోమీటర్ల కాలువ తవ్వుకున్నాము, 270 కిలోమీటర్ల సొరంగాలు తవ్వుకున్నాము, సబ్స్టేషన్లు కట్టుకున్నాము, లిఫ్ట్ పెట్టుకున్నాము. ప్రపంచంలోనే అతి గొప్ప లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. 500-600 మీటర్ల లోతు నుంచి సముద్ర మట్టానికంటే పైన నీళ్లు తోడి ఎడారిగా మారుతున్నటువంటి తెలంగాణ రైతాంగానికి సంక్షేమం చేసి సుభిక్షం చేసి పంటలు పండించడానికి రైతులకు నిలబడ్డటువంటి ప్రభుత్వం ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం, ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అయితే దీన్ని జీర్ణించుకోలేనటువంటి వ్యక్తులు అధికారంలో వచ్చిన వెంటనే మీరు కూడా ఇంకా మిగిలిపోయినటువంటి పనులను పూర్తి చేసి, ఎట్లయితే మేము బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఆనాడు కొత్తగా వచ్చినప్పుడు అసంపూర్తిగా ఉన్నటువంటి కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిలసాగర్ పనులన్నీ పూర్తి చేసి వలసపోతున్నటువంటి మహబూబ్నగర్ జిల్లా ప్రజలను తిరిగి తీసుకొచ్చి లక్షలాది ఎకరాలకు నీళ్ళందించి ప్రాజెక్టు పూర్తి చేశాం. మీకు రైతుల పట్ల ఏమాత్రం ప్రేమ ఉన్నా అసంపూర్తిగా ఉన్నటువంటి పనులు పూర్తి చేయడం ఇది ఒకటి నిరంతర ప్రక్రియ. ఇది ఒక ప్రభుత్వం వస్తుంది. కానీ దాన్ని దృష్టిలో పెట్టుకుని అది పక్కన పెట్టి బ్యారేజ్, మేడిగడ్డ బ్యారేజ్ ఏమైందండి? 86 పిల్లలలో 3 పిల్లలు కుంగినాయి. అది ఎందుకు కుంగినాయి? ఏదో సాంకేతిక కారణం ఉండవచ్చు. ఏదో ఎక్కడ లేదు, ప్రపంచంలో ఎక్కడ జరగలేదు, కేవలం మేడిగడ్డ జరిగిందనేటువంటి భూతద్దలు చూపిస్తా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అనేక ప్రాజెక్టుల్లో కొన్ని సందర్భాల్లో సాంకేతికమైన లోపాలు వస్తాయి. ఆ సాంకేతిక లోపాల సరిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. కానీ దాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడం అనేది ఇది మంచి పద్ధతి కాదు. నిజాలను నిగ్గు తేల్చేందుకు మేడిగడ్డకు బయలుదేరిన బీఆర్ఎస్ బృందం. ఆర్బీఐ ఆంక్షల డెడ్లైన్ సమీపిస్తున్న తరుణంలో పేటీఎం మాతృ సంస్థ 197 కమ్యూనికేషన్స్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంకు అంతర్గతంగా కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేసుకునేందుకు నిర్ణయించినట్లు శుక్రవారం వెల్లడించింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కార్యక్రమాలన్నింటినీ మార్చి 15లోపు ముగించాలన్న ఆర్బీఐ డెడ్లైన్ మేరకు సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షల కారణంగా పేటీఎం ఒక్కసారిగా ఇబ్బందులు పడ్డ విషయం తెలిసిందే. పర్యవేక్షణ లోపాలు, నిబంధనల అతిక్రమణ తదితర కారణాలతో ఆర్బీఐ పేటీఎం పేమెంట్ బ్యాంకు కార్యకలాపాలు శాశ్వతంగా ముగించాలని ఆదేశించింది. ఇందుకు సంబంధించి తొలుత ఫిబ్రవరి 29ని డెడ్లైన్ గా విధించిన ఆర్బీఐ ఆ తర్వాత కస్టమర్ల సౌకర్యార్థం తుది తేదీని మార్చి 15 వరకు పొడిగించింది. ఈ సంక్షోభ నేపథ్యంలో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ చైర్మన్ విజయ్ శేఖర్ శర్మ తన పదవి నుంచి తప్పుకున్నారు. ఈ క్రమంలో సంస్థ బోర్డును పునర్వ్యవస్థీకరించారు.
బోర్డు డైరెక్టర్గా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ చైర్మన్ శ్రీనివాసన్ శ్రీధర్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దేవేంద్రనాథ్ సారంగి, బ్యాంక్ ఆఫ్ బరోడా మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అశోక్ కుమార్ గార్గ్, మాజీ ఐఏఎస్ అధికారి రజనీ షేక్రీ సిబల్ నియమితులయ్యారు. ఇక పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ విజయశేఖర్ శర్మకు 51% వాటా ఉండగా మాతృ సంస్థ 197 కమ్యూనికేషన్స్ 41% వాటాగా ఉంది. బంగ్లాదేశ్లో గురువారం ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఢాకాలోని ఓ 6 అంతస్తుల భవనంలో సుమారు రాత్రి 9:30 ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో 44 మంది దుర్మరణం చెందారు. అనేక మంది గాయపడ్డారు. ఇక గాయపడ్డ వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉందని ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి శుక్రవారం వెల్లడించారు. అగ్ని ప్రమాదానికి కారణం ఇంకా తెలియాల్సి ఉంది. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవనం మొదటి అంతస్తులోని ఓ రెస్టారెంట్లో తొలుత మంటలు చెలరేగాయి. చూస్తుండగానే అవి పై అంతస్తులకు వ్యాపించాయి. ఇతర అంతస్తులోని రెస్టారెంట్లు, ఓ దుస్తుల దుకాణం ఉన్నట్లు స్థానిక మీడియా చెబుతోంది. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక శాఖ 13 ఫైర్ సర్వీస్ యూనిట్లను రంగంలోకి దించింది. ఇక భవనంలో చిక్కుకున్న 75 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. మంటల నుంచి తప్పించుకునేందుకు అనేక మంది భవనంపై అంతస్తులోని ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా పారిపోయే ప్రయత్నం చేశారు. ఆసుపత్రులకు తరలించిన వారిలో 33 మంది ఢాకా మెడికల్ కాలేజీలో కన్నుమూయగా మరో 13 మంది షేక్ హసీనా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బర్న్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఈ 2 ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న మరో 22 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. అనేక మందిలో ఊపిరితిత్తులు పాడయ్యాయని వైద్యులు పేర్కొన్నారు. కొన్ని మృతదేహాలు గుర్తుపట్టలేనంత కాలిపోయాయని పోలీసులు తెలిపారు. భవనంలో ఎక్కడ చూసినా గ్యాస్ సిలిండర్లతో ప్రమాదకరంగా మారిందని స్థానిక మీడియా చెబుతోంది. వైసీపీ మాజీ మంత్రి పేర్ని నానిపై మాజీ మంత్రి జనసేన నాయకుడు కొత్తపల్లి సుబ్బారాయుడు ఫైర్ అయ్యారు. టీడీపీ జనసేన కూటమి తాడపల్లిగూడెం బహిరంగ సభ విజయవంతమైందని ఆ సభను చూసి వైసీపీ మాజీ మంత్రి పేర్ని నానికి అంత భయం పట్టుకుందని ప్రశ్నించారు. గురువారం మొగుల్తూరు టీఆర్కే కార్ బజార్ నందు ఆయన విలేకరులతో మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఎటువంటి స్వార్థం లేకుండా రాజకీయాలు చేస్తున్నారని, పొత్తులో భాగంగా జనసేనకు 24 సీట్లు కేటాయిస్తే పవన్ కళ్యాణ్ కు చంద్రబాబుకు లేని ఇబ్బంది వైసీపీ నాయకులకు ఏమిటని అన్నారు. పవన్ కళ్యాణ్ జెండాలు మోయిస్తున్నారనే ముందు కమ్యూనిస్టు కాంగ్రెస్ పట్ల జెండాలు మీరు మోసిన రోజులు గుర్తు చేసుకోవాలన్నారు. మీ సొంత పార్లమెంట్ సభ్యుడు మీ పార్టీకి ఎందుకు దూరం అయ్యాడో మీరు చెప్పాలని, రాష్ట్రంలో ఎక్కడా రోడ్డు లేవని పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తే తప్పేమిటని ప్రజలు పక్షాన ప్రశ్నించే హక్కు ప్రతిపక్షాలకు ఉంటుందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని, మీ 5 ఏళ్ల పాలనలో పోలవరంతో సహా రాష్ట్ర అభివృద్ధిని విస్మరించారన్నారు. పవన్ కళ్యాణ్ 24 సీట్లు తీసుకుంటే మీకెందుకు, 23 సీట్లు తీసుకుంటే మీకెందుకు, నామినేషన్ల సమయానికి మీ పార్టీకి 175 స్థానాల్లో అభ్యర్థులు ఉంటారో లేదో చూసుకోవాలన్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ల కలయిక రాష్ట్ర అభివృద్ధి కోసమేనని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కట్టించుకోండి, అంతేగాని ఎవడు మీటింగ్ పెట్టుకున్నా వచ్చేసి ఆ బాధ ఆ భయంతో మీరు వచ్చేదో మాడుతుంటే అందరూ అదో వేరే రకంగా ప్రజానిక భావన ఉన్నటువంటి విషయాన్ని ఇక్కడ నానిగారు తెలుసుకోవాలని కూడా తెలియపరుస్తున్నా. నానిగారిని నేను సూటిగా ఒకటే ప్రశ్నిస్తున్నా, మీరు పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నారు, మీ ఇష్టం వచ్చినట్టు మాడుతున్నారు. నేను ఒకటి చేద్దాం, మీరు మాజీ మంత్రిగా చేశారు మొన్నటి వరకు. మీ నియోజకవర్గంలో మీ పార్లమెంట్ సభ్యుడు బాలశౌరి గారు పార్టీలోంచి ఎందుకు వెళ్ళిపోయాడు? మీ పార్లమెంట్ సభ్యుడిని నువ్వు ఒక మంత్రిగా చేసినటువంటి మీరు మీ పార్లమెంట్ సభ్యుని మీ పార్టీలో చివరి వరకు ఉంచుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో మీరున్నారన్నటువంటి విషయాన్ని పేర్ని నాని గారు ముందు మీరు తెలుసుకుంటే మంచిది. పవన్ కళ్యాణ్ గారి మీద ఆడిపోసుకుంటాం కాదు, మీ పార్లమెంటు సభ్యుడు మీ దగ్గర నుంచి ఎందుకు వెళ్ళిపోయాడు అన్నదానికి పేర్ని నాని గారు ఖచ్చితమైనటువంటి సమాధానం చెప్పి తీరాలి. ఏదో పవన్ కళ్యాణ్ గారిని నీకు నోరు ఉంది కదా అని పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడటం ఇది సరైనటువంటి విధానం కాదు. మేము అడిగిన దానికి సమాధానం చెప్పండి. మీ పార్లమెంట్ సభ్యుడు బాలశౌరి గారు ప్రభుత్వం అధికారంలో ఉండి ఎందుకు బయటకు వచ్చేసాడు మీ పార్టీలోంచి? ఎందుకు నువ్వు ఆ పార్లమెంట్లో మీరు శాసనసభ్యుడు, ఆ పార్లమెంట్లో మీరు మంత్రి, మరి మీరేం చేశారు? మీరు ఏం చేయగలిగారు? ఒక పార్లమెంట్ సభ్యుడిని నిలబెట్టగలిగినటువంటి మీరు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటువంటి హక్కు మీకు ఎవరు ఇచ్చారనే సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా మీరు ఎందుకంటే జనసేన పార్టీకి దమ్ము సత్తా ధైర్యం కలిగినటువంటి మరి చక్కటి ఆలోచన కలిగినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అధ్యక్షుడిగా. తెలుగుదేశం పార్టీకి అపార అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా వాళ్ళ పార్టీల గురించి చూసుకుంటారు. ఈ రోజున మనం చూస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తుంటే ఈ రోజున ఒక చక్కటి విధానంలో తెలుగుదేశం పార్టీ కానివ్వండి, జనసేన పార్టీ కానివ్వండి అభ్యర్థులను ప్రకటించుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఈనాటికి వైసీపీ పార్టీ అభ్యర్థులు ప్రకటించామంటారు, మళ్ళీ పీకేమంటారు, మళ్ళీ పెట్టామంటారు, పీకేమంటారు, పెట్టామంటారు, పారిపోయారంటారు, ఉన్నారంటారు, లేరంటారు. ఇవన్నీ గందరగోళం. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే ప్రతి పార్టీలో ఏదైనా పార్టీలో ఒక పెద్ద ఎత్తున గందరగోళం ఉందంటే అది ఒక్క వైసీపీ పార్టీలోనే ఉన్నటువంటి విషయాన్ని పేర్ని నాని గారు గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా తెలియపరుతూ, కనీసం మీ ఎంపీని నిలబెట్టుకోలేనటువంటి వాడు నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు ఇందాక మీరు ఎన్ని పార్టీలు పొత్తులు పెట్టుకొని
24 నెంబరు 24 మంది ఎత్తుకు తీసుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు 24 మంది తీసుకుంటే నీకెందుకు, 44 మంది తీసుకుంటే నీకెందుకు, 100 మంది తీసుకుంటే నీకెందుకు? పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఒక పొత్తులో ముందుకు వెళ్తుంది. ఆ పొత్తులో ముందుకు వెళ్ళినప్పుడు 2 పార్టీ అధినేతలు ఇద్దరు కూడా చర్చించుకుని ఈనాడు ఉన్నటువంటి పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి, భవిష్యత్తులో పరిస్థితులు ఎలాగా, ఈనాడు ఏ విధంగా మనం కలిసి పొత్తులో ముందుకు సాగాలి, ప్రభుత్వం వచ్చిన తర్వాత లేకపోతే తర్వాత ఏ విధంగా ముందుకు సాగాలి అన్నటువంటి ఇంటర్నల్గా అనేక రకమైనటువంటి ఆలోచనలు వాళ్ళందరూ కూడా డిస్కస్ చేసుకున్నారు వారిద్దరు కూడా. ఆ విధంగా ఈనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 24 మంది శాసనసభ్యులు, ఒక 3 పార్లమెంట్ సభ్యులు మరి జనసేన పార్టీకి ఇచ్చే విధంగా ఒప్పందం కుదిరింది. దానికి పవన్ కళ్యాణ్ గారికి ఇబ్బంది లేదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదో. బుచ్చయ్యపేట మండలం వడ్డాది గ్రామంలో నిన్న జరిగిన సమావేశంలో చోడవరం సభ్యులు ధర్మశ్రీ గారిపై లేనిపోని ఆరోపణలు చేశారని, వడ్డాది పిఎస్సిఎస్ అధ్యక్షులు దొండా సన్యాసిరావుపై ధర్మశ్రీ చేయి చేసుకోలేదని, ఎటువంటి దుర్భాషలు ఆయనను ఆడలేదని బుచ్చయ్యపేట మండల వైస్ ఎంపీ దొండా నారాయణమూర్తి గారు అన్నారు. ఇదంతా కేవలం తెలుగుదేశం పార్టీ కోవట్లని, ఎలక్షన్ టైంలో చోడవరం ఎమ్మెల్యేపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని, వాళ్ళు చేసిన అసత్య ఆరోపణలన్నీ ప్రజలు గమనిస్తున్నారని, వీళ్ళందరినీ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని వాళ్ళు కోరారు. ప్రజలు గమనిస్తున్నారు, మేమందరూ ఒకటే ఖండిస్తున్నాం. ఈ రోజు పార్టీ వల్ల ఈరోజు పదవులు అనిపించి ఈరోజు ఇప్పటి వరకు పదవులు అనిపించి ఈరోజు మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఏ మాట్లాడుతున్నారు, వాళ్ళ స్వార్థం కోసం, అవకాశం కోసం వాళ్ళు వేరే పార్టీలోకి వెళ్ళిపోతే ఏదోలా బుర్ర జల్లేసి ఏదోలా తప్పుడు ఆరోపణలు చేసి వెళ్ళిపోయి పార్టీ నుంచి వేరే పార్టీలు లబ్ధి పొందాలని ఆలోచనతో ఈరోజు వ్యవహరిస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మేము వ్యక్తిగతంగా ఎవరిని కూడా కామెంట్ చేయదలుచుకోలేదు. వ్యక్తిగతంగా ఎవరి మీద, ఎందుకంటే మేము అందరం కుటుంబ సభ్యులమే, మేమందరం కుటుంబంలో ఉన్నప్పుడు, కుటుంబ సభ్యులుగా ఉన్నప్పుడు, కుటుంబం ఇది ఉన్నప్పుడు, ఓ పార్టీ నువ్వు ఉన్నప్పుడు పార్టీ ప్రెస్ మీట్ ఎట్టకుండా పక్క పార్టీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళని, అలా బీజేపీ వాళ్ళు పిలిచి ప్రెస్ మీట్ ఎడితే దాని అర్థం ఏంటి, దాని ఆంతర్యం ఏంటి? ఈరోజు అక్కడే తెలిసిపోతుంది, మ్యాక్స్ ఫిక్సింగ్ అయిపోయారు, అక్కడే తెలిసిపోతుంది ఇది కుట్ర కోణం అని, ధర్మశ్రీ గారి మీద పెద్ద కుట్ర చేస్తున్నారని, ధర్మశ్రీ గారిని గెలుపుని అడ్డుకోలేక ఇలాంటి కుట్రల్ని చేస్తున్నారని చెప్పి ఈ సందర్భం తెలియజేసుకుని ఈ రోజు మీ అందరికీ ఒకటే ఇస్తాం. అందరూ కూడా ఈ రోజు వడ్డాది గ్రామం సంబంధించి ప్రెస్ మీట్ పెట్టాం. మండలంలో ఎవరిని పిల్లలేదు, ఈరోజు వడ్డాది గ్రామం సంబంధించి పెడితే ఈరోజు వడ్డాల్లో మీ అందరం కూడా ఈరోజు పదవులు వచ్చాయంటే గౌరవ శాసనసభ్యులు ధర్మశ్రీ గారి వల్ల, అలాగే జగన్మోహన్ రెడ్డి పార్టీ వల్ల ఈరోజు అందరం కూడా పదవులు అనిపిస్తున్నాం. పదవులు అనుభవిస్తున్న పార్టీని ఈరోజు బదలాన్ని చేయడానికి, ఈరోజు పార్టీకి చెడ్డ పేరు తీసుకురావడానికి కొందరు వ్యక్తులు వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ స్వభావం కోసం ఈరోజు పార్టీకి వెన్నుపోటు పోసి ఎమ్మెల్యే గారిని ఒక ఏదోలాగా తప్పుడు ఆరోపణలు చేసి ఎమ్మెల్యే గారిని నన్ను ఇది చేశారు, ఎమ్మెల్యే గారిని ఇది కొట్టారు. మేము ఉన్నాం పక్కనే, ఏ రోజు కూడా ఆయన ఎవరి మీద చేయి చేసుకోలేదు. ఆ రోజు కానీ ఎవరు కూడా లేదు, అసలు లేని దాన్ని లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నందుకు మేము శనివారం నాడు డైరీలో జరిగిన సంఘటనపై ఈరోజు ఇక్కడ వడ్డాదిలో పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దొండ సన్యాసరావు గారు, అలాగే దొండ కన్నబాబు గారు, వీళ్ళందరూ కూడా పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు ఆ స్పాట్లో నేను కూడా ఉన్నాను, ఆ సమావేశంలో నేను కూడా ఉన్నాను. ఎందుకంటే మా పార్టీ మధ్య కొంత గ్యాప్ ఉందని చెప్పి ఇరు వర్గాలు కూడా వర్గం అంటూ ఏమీ లేదు, అందరూ ధర్మశ్రీ గారి వర్గం, అందరూ గౌరవ శాసనసభ్యుల వర్గం, ఇందులో వర్గాలు మాకు ఎవరు వర్గాలు కానీ ఏమీ లేవు. ఆ రోజు ఆదివారం నాడు మన డైరీలో మా డిప్యూటీ కోఆర్డినేటర్ గారైన మంత్రి గారు అమర్ గారు, అలాగే మా జిల్లా పార్టీ అధ్యక్షులు బొడ్డేటి ప్రసాద్ గారు, అలాగే మా డైరీ చైర్మన్ ఆడారి ఆనందబాబు గారు, ఈ ఆధ్వర్యంలో అందరం కూడా ఒక మంచి వాతావరణంలో మేమందరం కూడా కలిసి కూర్చున్నాం. అందరూ కలిసి పనిచేయాలి అని చెప్పి కూర్చొని మేము సమావేశం కూడా ఏర్పాటు చేస్తే ఈరోజు ఈ పత్రికా ముఖం ద్వారా ఎమ్మెల్యే గారు ఏదో సన్యాసరావు గారిని ఏదో మ్యాన్ హ్యాండింగ్ చేశారని, కొట్టారని చేసి చాలా తప్పు, చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. అది ఇప్పుడు ఆ సంఘటన ఎప్పుడు జరగలేదు. అది ఎప్పుడు కూడా ఇప్పుడంటే ఎమ్మెల్యే గారి స్వభావం నాకు తెలుసు, ఎందుకంటే నేను చాలా దగ్గరగా ఉంటాను. ఎప్పుడు కూడా ఎవరిని కూడా మాట్లాడరు, లేనిపోయిన ఆరోపణలు. ఈరోజు వాళ్ళు పార్టీలో చెల్లిపోదామని చెప్పి ఒక తప్పుడు ఆరోపణలతో టీడీపీ కోవట్లుగా వ్యవహరిస్తూ ఈరోజు ఈ లేనిపోయిన ఆరోపణలు ఎమ్మెల్యే గారి మీద చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు దానికి కూడా చెప్తాను నేను. ఈరోజు గౌరవ శాసనసభ్యులు జిల్లాలో
పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని బస్టాండ్ సెంటర్లో మాల మహానాడు నియోజకవర్గ కార్యాలయంలో నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు డాక్టర్ గోదా జాన్పాల్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి నియోజకవర్గంలోని అన్ని మండలాల కమిటీ, నియోజకవర్గ కమిటీతో పాటు గ్రామీణ ప్రాంత మాల నాయకులు, ఉద్యోగస్తులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు డాక్టర్ గోదా జాన్పాల్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని అతిపెద్ద జనాభా కలిగిన మాలల ఐక్యత లేకుండా మిగిలిన కులాలతో పోల్చుకుంటే బ్రాహ్మణుల తర్వాత తెలివిగలగలిగిన మేధావులు ఉన్న మాలలు నేడు ఆర్థిక, రాజకీయ, సామాజికంగా వెనుకబాటుకు గురవుతున్నారు. ఈ సత్తెనపల్లి నియోజకవర్గంలో ఏ గ్రామం నుండైనా, ఏ మండల పట్టణ ప్రాంతం నుండైనా, ఏ మూల వారికైనా ఇబ్బంది కలిగిన వారికి అండగా సత్తెనపల్లి నియోజకవర్గ కేంద్రంలో మాల మహానాడు కార్యాలయంలోని నాయకులు వారికి అండగా ఉంటారని, మాలలను వారి ఆత్మగౌరవాన్ని కాపాడడానికి మాల మహానాడు కమిటీ నిరంతరం కృషి చేస్తుందని, ఏ రాజకీయ పార్టీ అయినా మాలలను ఒక్క ఓటు బ్యాంకుగా మాత్రమే చూడకుండా వారికి సముచిత స్థానాలు కల్పించి గౌరవించడంలో ఏ పార్టీ వెనుకంజ వేసినా ఆ పార్టీ అంతం మాలల పంతమైన నినాదంతో ముందుకెళ్తూ రాబోయే ఎన్నికల్లో మాల మహానాడు రాష్ట్ర వ్యాప్తంగా మాలలను గుర్తించలేని పార్టీలను కాలగర్భంలో కలిపేయడానికి సిద్ధంగా ఉన్నారని, ఎస్టీ వర్గీకరణ విషయంలో మద్దతు తెలుపుతున్న ప్రధానంగా బీజేపీ పార్టీని ఈ రాష్ట్రాల నుండి పారదోలే దిశగా ప్రాంతీయ పార్టీలుగా ఏ రాజకీయ పార్టీ మాల మాదిగలను విడగొట్టే ప్రయత్నం చేస్తారో ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్తామని హెచ్చరిస్తున్నారు. నియోజకవర్గ ప్రాంతంలో ఏ మాల వారికి ఏ సమస్య వచ్చినా నియోజకవర్గ కమిటీతో పాటు జిల్లా కమిటీ, ఆపై రాష్ట్ర కమిటీ అండదండలు ఉంటాయని, ఇప్పటికే పదవులు తీసుకున్న ప్రతి ఒక్కరూ జాతి కోసం పనిచేయాలని, ఈ యొక్క కార్యాలయంకు అండగా ఉద్యోగస్తులు, విద్యార్థి సంఘాలు, ప్రతి మాల యువతి యువకులు కలిసికట్టుగా మన జాతి గౌరవాన్ని కాపాడుకునే విషయంలో ఐక్యతతో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. సత్తెనపల్లి నియోజకవర్గం మాల మహానాడు నియోజకవర్గ కార్యాలయం ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ యొక్క కార్యాలయానికి సత్తెనపల్లి నియోజకవర్గ కమిటీ, అలాగే ఉద్యోగస్తులు, విద్యార్థులు అందరితో కలిపి ఈరోజు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క మాల మహానాడు కార్యాలయం ప్రారంభోత్సవానికి ముఖ్య ఉద్దేశం ఏదైతే ఈ రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు కలిగినటువంటి మాలలు ఈ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీల చేత అవమానంతో, మోసానికి గురవుతున్నటువంటి కులం ఏదైనా ఉందంటే, దాడులకి, దమనకాండలకు గురవుతున్న కులం ఏదైనా ఉందంటే కూడా ఈరోజు మాలలు. ఈ దేశంలోనే బ్రాహ్మణుల తర్వాత మేధోశక్తి కలిగినటువంటి కులం మాలలుగా ఉంటే, ఈరోజు మాలలు వారికి ఉన్నటువంటి అనైక్యతను దృష్టిలో పెట్టుకొని వారికి ఉండబడినటువంటి ఏదైతే ఆలోచన విధానంతో, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ముక్కుసూటిగా మాట్లాడేటటువంటి తత్వాన్ని ఓర్చుకోలేనటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు మాలల్ని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకోవాలని చూస్తున్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకి ఈ మాల మహానాడు నియోజకవర్గ సత్తెనపల్లి కార్యాలయం ఈరోజు అన్ని రాజకీయ పార్టీకి రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉందని చెప్తా ఉన్నాం. ఈ నియోజకవర్గంలో ఉండబడినటువంటి ప్రతి గ్రామంలో ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడినటువంటి మాలలకి మాల మహానాడు కార్యాలయం ఒక అండగా ఉండబోతా ఉంది. ఎక్కడైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ వల్ల ఆయా శాఖల్లో ఉద్యోగస్తులుగా పనిచేస్తా ఉన్నారో ఆ యొక్క ఉద్యోగస్తులకి భద్రత కల్పించడానికి నియోజకవర్గ కార్యాలయం ఒక అండగా నిలబడబోతా ఉంది. ఎక్కడైతే వేల సంవత్సరాలుగా అంటరాంతరాన్ని, అస్పృశ్యతను ఎదుర్కొంటూ ఇంకా ఊరికి దూరంగా, కాటికి దగ్గరగా నెట్టివేయబడినటువంటి ఈ జాతులకి తిరిగి మళ్ళీ సమసమానత్వాన్ని అందజేయడం కోసం ఈ నియోజకవర్గ కార్యాలయం తమ ఆత్మగౌరవాన్ని మాలలకి కాపాడటానికి కార్యాలయం అండగా ఉండబోతా ఉందని రాష్ట్ర కమిటీ నుండి తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈ నియోజకవర్గంలో మునుపెన్నడూ లేని విధంగా ఈరోజు మాల మహానాడు స్థాపించడానికి ఏదైతే స్వర్గీయ పివి రావు గారు షెడ్యూల్ కులాల విభజన, ఎస్సీ వర్గీకరణ చేయాలని ఆనాడు ఏదైతే మాదిగ సహోదరులు వర్గీకరణ కావాలని ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళకి ఆజ్యం పోసినటువంటి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా అలాగే ఆజ్యం పోసిన అనంతరం వర్గీకరణ బిల్లు కట్టాలి అన్నప్పుడు తెలుగుదేశంతో పాటు ఆనాడు ఉండబడినటువంటి కాంగ్రెస్ నుండి, ఈనాడు ఉండబడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి, ఈనాడు కేంద్రంలో ఉండబడినటువంటి బీజేపీ పార్టీ నుండి ఇప్పటి వరకు ప్రతి రాజకీయ పార్టీ మాలలను మోసం చేస్తుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ రోజే మేము చూసినటువంటి ఒక వార్త, ఇప్పటికే సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి బిల్లు ఒక కేసు నడుస్తున్నటువంటి నేపథ్యంలో కొత్తగా ఈ రోజే ఒక వార్త
రాష్ట్ర ప్రభుత్వం ఒక సర్క్యులర్ జారీ చేసింది జిల్లా కలెక్టర్లకి, సోషల్ వెల్ఫేర్ డీడీలకి. ఏమనంటే వర్గీకరణ చేయడానికి గతంలో వేసినటువంటి ఉషావేరణ కమిషన్ ఆధారంగా వర్గీకరణ చేయడానికి సర్క్యులర్ జారీ చేసింది అభిప్రాయాల సేకరణ చేయాలని. కోర్టులో ఉండబడేటటువంటి కేసుని జడ్జిమెంట్ రాకముందే మరి ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అన్ని జిల్లా కలెక్టర్లకు సర్క్యులర్ జారీ చేసిందని ఈరోజు మాలమానవ రాష్ట్ర కమిటీ నుండి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. బీజేపీ నిస్సిగ్గుగా కోర్టు తీర్పులను లెక్క చేయకుండా భారత రాజ్యాంగాన్ని బేఖాతరు చేస్తూ ఈరోజు మేము ఎస్సీ వర్గీకరణ కట్టుబడి ఉన్నామని చెప్తున్నటువంటి బీజేపీ అంతం మానవ పంతం అనే నినాదంతో ఈ రాష్ట్రంలో బీజేపీ కార్యాలయాల ముట్టడికైన వెనకాడబోవు మానవ ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటాం. మానవవాదిగా ఐక్యతకి మానవనాడు పనిచేస్తాని సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క నూతన బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నరేంద్ర మోదీ 10 ఏళ్ల పాలనలో మహిళా అభ్యున్నతికి పాటుపడ్డారు. టీడీపీ జనసేన ఉమ్మడి జెండా సభ విజయంతో చిల్లర వ్యాఖ్యలు చేస్తున్న జగన్ చెంచా బ్యాచ్ పిల్లి మాణిక్యారావు. కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ధి కోసం రైతుల జీవితాల్ని ఆగం చేయదు. మాజీ అసెంబ్లీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. నిజాలను నిగ్గు తేల్చేందుకు మేడిగడ్డకు బయలుదేరిన ఆర్పీఆర్ఎస్ బృందం. ఇవి ఈనాటి వార్తలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.